నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అండ్ NHTV. నేను రఘునందన్. సో గత 2-3 రోజులుగా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ విపరీతంగా వైరల్ అవుతున్నారు ఇంటర్నెట్లో. అటు మీడియాలో చూసినా, సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ చూసినా రాహుల్ గాంధీ వ్యాఖ్యలే వినబడుతున్నాయి. నిజానికి ప్రధాని మోదీ లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తే అది వైరల్ అయ్యింది అంటే ఆ వ్యాఖ్యల్లో ఒక రిలయబిలిటీ కావచ్చు, లేకపోతే ఒక హుందాతనం కావచ్చు, లేకపోతే దేశం గురించి కావచ్చు, లేదా ప్రభుత్వం గురించి, ప్రజల గురించి ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ రాహుల్ గాంధీ మాట్లాడితే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయంలో చాలామందికి ఒక క్లారిటీ ఉంటుంది. నిజానికి ఆ క్లారిటీకి దగ్గరగానే ఇప్పుడు మనం మాట్లాడే అంశం కూడా ఉంది ఆల్మోస్ట్ చెప్పాలంటే. ఎందుకంటే రాహుల్ గాంధీ అమెరికాకు వెళ్ళి అక్కడ పలు వేదికల మీద తాను మాట్లాడిన తీరు, అందులో ఉన్న కంటెంట్ కనుక మనం చూస్తే సత్యదూరంగా ఉన్న పరిస్థితులు, నిజానికి చాలా దూరంగా ఉన్న పరిస్థితులు. ఆయన ఇది టచ్ చేశారు, అది టచ్ చేయలేదని కాదు, ప్రతి విషయంలోనూ మాట్లాడేసి వచ్చేశారు. అది కాస్త ఒక రకంగా పెంటై కూర్చుందనే చెప్పాలి. భారత్లో దాని గురించి పెద్ద చర్చ కాదు, రచ్చ జరుగుతోందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటల్లో నిజాలు ఎంత ఉన్నాయి, ఆయన ఏదో ఫిలాసఫీ మాట్లాడిన తీరుగా చాలా మెచ్యూర్డ్గా, శామ్ పిట్రోడా అంటారు రాహుల్ గాంధీ ఇప్పుడు పప్పు కాదు పెద్ద మనిషి అయ్యాడు అని చెప్పి. సో ఆ రకంగా ఒక పెద్ద మనిషి తరహాలో మాట్లాడుతున్నాను అనుకుని, ఒక ఫిలాసఫీ మాట్లాడుతున్నాను అనుకుని కొన్ని విషయాల్లో ఏది పడితే అది మాట్లాడి సత్యదూరంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అని ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే అన్ని విషయాలు కాకుండా కేవలం ఒకే ఒక స్పెసిఫిక్ విషయాన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే తాను అక్కడ యాంకర్ అడిగిన ప్రశ్నకి, అంటే ప్రశ్న ఏమడిగిందంటే చైనా విషయంలో ప్రధాని మోదీ సరిగ్గా హ్యాండిల్ చేశారా లేదా అని అన్నప్పుడు రాహుల్ గాంధీ ఏమంటారంటే, మోదీ సరిగ్గా హ్యాండిల్ చేశారా లేదా అంటే దాదాపు 4000 స్క్వేర్ కిలోమీటర్లు మన లద్దాఖ్లో చైనా ఆక్రమించుకుంది. సో ఢిల్లీ అంత సైజులో లద్దాఖ్లో చైనా ఆక్రమణ జరిగింది. మరి దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేయడం అంటారా? సో మోదీ హ్యాండిల్ చేయలేకపోయారు సరిగ్గా చైనాను అని చెప్పడం జరిగింది. ఇదే పని కనుక అమెరికాలో జరిగితే అమెరికా ఊరుకుంటుందా? ఏ ప్రెసిడెంట్ అయినా అక్కడ ఊరుకునేవాడా? బట్ అట్లాంటిది ప్రధాని మోదీ ఇక్కడ హ్యాండిల్ చేయలేదు అని నిర్మోహమాటంగా, కుండబద్దలు కొట్టినట్టు, చాలా కాన్ఫిడెంట్గా నిజమే ఇది అన్న తీరుగా ఆయన చెప్పారు. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది? మరి నిజాన్ని ఆయన అక్కడ ఉటంకిస్తూ చెప్పడం జరిగిందా, లేకపోతే జరగని దాన్ని నిజంగా ఊహించుకొని ఆయన ఏమన్నా చెప్పడం జరిగిందా, లేకపోతే చాలామంది అంటున్నట్టుగా ఏదైనా ఎవరో రాసిచ్చిన స్క్రిప్టుకు ఆయన మొత్తానికి ఆ స్క్రిప్టును అక్కడ పలుకుతున్నారా అన్నట్టుగా. సో ఏమిటి అక్కడ నిజం ఏమిటి? నిజంగా ఢిల్లీ అంత సైజులో లద్దాఖ్లో ఆక్రమణ జరిగిందా? జరిగితే భారత్ ఊరుకుందా? అండ్ నరేంద్ర మోదీ ప్రభుత్వం దాన్ని సింపుల్గా తీసేసుకుందా? ఇవన్నీ కూడా మనం ఫ్యాక్ట్స్ మాట్లాడదాం. ఏం జరిగిందనేది, ఎప్పుడు జరిగింది, ఒకవేళ ఏమైనా జరిగితే, అండ్ దానికి అసలు దాని డేటా ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు కల్నల్ పరం గారు ఉన్నారు, మాజీ సైనికాధికారి. పరం గారు నమస్తే అండి. నమస్కారం. పరం గారు, రాహుల్ గాంధీ గారి మాటలు విన్నారు కదా. సో చాలా మెచ్యూర్డ్గా మాట్లాడే ప్రయత్నం, ఫిలాసఫికల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ డేటా, రియలిస్టిక్ డేటా ఏదైతుందో అది మిస్ అవుతున్నారేమో అన్న అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతోంది. అది ఏమిటి అనేది మీరు చెప్పాలి. ఓవరాల్ విషయానికి వస్తే అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ఎత్తుకున్న ఈ టాపిక్ విషయంలో కూడా 4000 స్క్వేర్ కిలోమీటర్లు ఢిల్లీ సైజులో లద్దాఖ్లో ఆక్రమణకు గురైంది, అయినా ప్రధాని మోదీ హ్యాండిల్ చేయలేకపోయారు చైనాని అని మాట్లాడే వ్యాఖ్యలు, అది నిజంగానే నిజమా, లేకపోతే అసలు ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా? ఓకే, పర్టినెంట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అనుమానాస్పదం అని అన్నారు, తప్పండి, అది దట్స్ ద రాంగ్ స్టేట్మెంట్. పచ్చబద్దాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, పొలిటీషియన్ అన్నవాడు అబద్ధాలు చెప్తాడన్నది మనకు అందరికీ తెలిసిన విషయమే. బట్ ప్రధాని మోడీ ఎట్లా హ్యాండిల్ చేశారు, బాగా హ్యాండిల్ చేశారా, బాగా హ్యాండిల్ చేయలేపారు, ఇంకా బాగా హ్యాండిల్ చేయొచ్చా అనే దాన్ని ఒక సపరేట్ చర్చగా పక్కన పెట్టుకున్నామంటే, చైనా వచ్చి ఆక్రమించింది. పోనీ చైనా వచ్చి ఆక్రమించిందంటే ఎప్పుడు ఆక్రమించింది, ఏం ఇన్సిడెంట్ అది, ఈయనకి ఎట్లా తెలిసింది? చైనాని డైరెక్ట్ గా చెప్పిందా వచ్చి నేను రాహుల్ గాంధీ గారు మేము వచ్చి ఆక్యుపై చేసుకున్నాం, మీ వాళ్ళు ఏం చేయలేదని చెప్పిందా? లేకపోతే మన గవర్నమెంట్ చెప్పిందా? మన గవర్నమెంట్ చెప్తే వై వాజ్ దేర్ నాట్ ఎ పబ్లిక్ అనౌన్స్మెంట్? వై వాజ్ ఓన్లీ దేర్ టు ఓన్లీ టు ది ఆపోజిషన్ లీడర్ ఆర్ ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్? ఇవన్నీ క్వశ్చన్స్ ఆటోమేటిక్ వస్తాయి. దానికి కూడా ఆయన జవాబు చెప్పాలండి. ఏదో ఒక లూజ్ స్టేట్మెంట్, నోరుంది కదా నోటికి వచ్చినట్టు మాట్లాడి, వేరే దేశంలోకి వెళ్ళి నోరుంది కదా నోటికి వచ్చినట్టు మాట్లాడి మీ దేశాన్ని మీరు లెట్ డౌన్ చేసి వెనక్కి రావడం వల్ల డ్యామేజ్ జరుగుతుంది, కానీ బెనిఫిట్ ఒరిగేది ఎవరికి లేదండి. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు 4000 చదరపు కిలోమీటర్లు ఆక్యుపై చేసుకుంది చైనా అన్నారు. సరే, 4000 చదరపు కిలోమీటర్లు ఆక్యుపై చేసుకుంది. నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, నీ తాత, నీ అమ్మమ్మ, నీ ముత్తాత ఉన్నప్పుడు, నీ నాయనమ్మ లేకపోతే మీ ముత్తాత ఉన్నప్పుడు 40,000 చదరపు కిలోమీటర్లు ఆక్యుపై చేసుకుంది చైనా. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు?
వచ్చినప్పటి నుంచి నువ్వు సరే అప్పుడు మాట్లాడలేదు, ఓకే పోయింది వదిలేద్దాం పాత విషయాలు. నువ్వు పాలిటిక్స్ లో వచ్చినప్పటి నుంచి ఆ మాట ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు ఎప్పుడు 62 యుద్ధంలో ఆక్యుపై చేసుకున్నారు, అది కూడా మనదే, అది మనం వెనక్కి తీసుకోవాలి, ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు 4,000 కిలోమీటర్లు ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ 4,000 కిలోమీటర్ల గురించి మాట్లాడుతుంటే వేర్ ఆర్ ద ఫ్యాక్ట్స్, తత్వాలు ఏవి దానిలో, తత్వాలు ఏవి, ఎవరు చెప్పారు, ఎక్కడ వచ్చింది అది ఆర్టికల్, ఎవరు పబ్లిష్ చేశారు, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ దట్ డేటా? అంటే మీడియా చూపెట్టడానికి ఇష్టపడదు ఇట్లాంటి విషయాలు అని కూడా ఒక వ్యాఖ్య. సరే మీడియా చూపించట్లేదు, గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు, నీకెలా తెలిసింది? నువ్వు వెళ్ళలేదు, నీకెలా తెలిసింది అక్కడ ఆక్యుపై చేశారని? ఎవరు వచ్చి చెప్పారు, ఎలా తెలిసింది? దట్ ఈస్ అ బేసిక్ క్వశ్చన్ హీ హాస్ టు ఆన్సర్ కదండి. రేపు పొద్దున కూర్చొని నేను కూడా చెప్తాను, లేదు ఈస్ట్ లో కూడా చైనా వచ్చేసింది, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఇంకా త్రిపురలో 70% ఆక్యుపై చేసేసుకుంది, మన గవర్నమెంట్ పబ్లిష్ చేయలేదంటారు. దానికి ప్రూఫ్ ఏంటండి? వేర్ ఇస్ ద ప్రూఫ్? సో ఇట్లాంటి వాటికి దేర్ వెరీ క్లియర్ ప్రూఫ్స్ అండి. ఒకవేళ వాళ్ళు వచ్చారా, శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయా? శాటిలైట్ ఇమేజెస్ ఉంటే మీరు డేటెడ్ శాటిలైట్ ఇమేజెస్ ఏమైనా మీరు చూసారా? హ్యావ్ యూ స్టడీడ్ దెమ్? శాటిలైట్ ఇమేజెస్ లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఆల్టర్ అయినట్టు ఏమైనా మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంటే ప్లేస్ ద ఫ్లాగ్స్ ఆన్ ద టేబుల్. నా పార్లమెంటరీ డిబేట్ కోసం అడగండి. మీరు ఎప్పుడు పార్లమెంటరీ డిబేట్ అయితే అడగలేదే దాని గురించి. అవును, సరే వచ్చేసింది మీకు 6 నెలల క్రితం శాటిలైట్ ఇమేజ్ ఇది, ఇప్పుడు శాటిలైట్ ఇమేజ్, లేకపోతే ఏడాది క్రితం శాటిలైట్ ఇమేజ్, పోని 6 నెలలు ఏడాది కాదు, మీరు 2014లో వచ్చారు, 2015 శాటిలైట్ ఇమేజ్ ఇది, 2024 శాటిలైట్ ఇమేజ్, 9 ఏళ్లలో మనం 4,000 స్క్వేర్ కిలోమీటర్లు వాళ్ళకి ఇచ్చేసాము. అప్పుడు శాటిలైట్ ఇమేజ్ ఇది, ఇప్పుడు శాటిలైట్ ఇమేజ్ ఇది కరెక్టా తప్ప మీరు చెప్పండి. లెట్ us have a civil, ఒక మంచి డిబేట్, let us have a civil debate in the parliament, like educated people and educated representatives of people అని చెప్పి ఒక డిబేట్ రేజ్ చేశారా? పోనీ లేదు, డిబేట్ పార్లమెంట్ లో ఎప్పుడు అటువంటి డిబేట్స్ రైజ్ చేయడం అనేది జరగలేదు. అక్కడ కేవలం అభయ ముద్రలు అంతే, అభయ ముద్రలు గోల పెట్టడం వాకౌట్ చేయడం తప్ప ఇట్లాంటి డిబేట్ నువ్వు ఎప్పుడు తీసుకురాలేదు. ఎక్కడో వేరే దేశాల్లో వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏంటి నీకు? ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు నువ్వు? సో ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ ఎవిడెంట్ దట్ దిస్ ఇస్ ఆల్ స్క్రిప్టెడ్ అండి. ఇట్ ఈస్ ఆల్ స్క్రిప్టెడ్ అండ్ హీస్ గోయింగ్ యాజ్ పర్ అ స్క్రిప్ట్. అంతే, నువ్వు ఇది మాట్లాడు, ఇట్లా సెన్సేషన్ క్రియేట్ చేయని మాట్లాడారు. ఈ బయటికి వెళ్ళి దే ఆర్ పెయిడ్, ఆటోమేటికలీ దే ఆర్ పెయిడ్ ఫర్ ఆల్ దట్. ఐఎమ్ షూర్ హీస్ గాట్ హిస్ ఓన్ మోటివ్స్ అండ్ ఆయన మోటివ్స్ ఏంటి, పేమెంటా లేకపోతే ఇంకేమైనా నాకు తెలియదు కానీ, బట్ ఇట్ ఇస్ క్లియర్లీ ఏ పార్ట్ ఆఫ్ ది లార్జెస్ట్ సినిస్టర్ ప్లాట్. అక్కడికి వెళ్ళి ఎవరిని కలుస్తున్నారు, ఏ పనులు చేస్తారు అని చూస్తే హీస్ క్లియర్లీ ఆన్ యాంటీ ఇండియా అజెండా దేర్. సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ ఇట్లాంటి లూజ్ స్టేట్మెంట్ చేసాడు అంటే ఐఎమ్ నాట్ రియల్లీ. దిస్ ఇస్ నాట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆల్సో యాక్చువల్లీ. సో మనం రెగ్యులర్గా అలవాటు పడిపోయాం ఇట్లాంటి పరిస్థితికి. అయితే ఇంకొకటి సార్ పరం గారు, ఇక్కడ ఒక్కసారి మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. అంటే అతను అన్నదాన్ని ఎట్లా తీసుకోవాలనే విషయంలో సరే ఓకే అబద్ధాలు చెప్పారు అనే విషయానికి వస్తే, అక్కడ చైనా కూడా ఈ గాల్వాన్ ఘాటి విషయంలో కరోనా టైంలో మనం అది చూసాం అక్కడ గొడవ. ఆ తర్వాత బార్డర్ వద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైనా డెవలప్ చేసుకుంటుంది అనే పరిస్థితులు కూడా మనం చదివాము, చూసాము. ఆ తర్వాత మళ్ళీ విషయానికి వస్తే మ్యాపులలో చైనా కొన్ని పేర్లు యాడ్ చేసుకోవడం, ఆ ప్రాంతం యాడ్ చేసుకోవడం, తర్వాత మన భూభాగంలో కొన్ని ఊళ్ళకు పేర్లు మార్చడం అనేది కూడా ఈ సీక్వెన్షియల్గా మనం చూస్తూనే ఉన్నాం కదా. సో రియాలిటీలో వీటన్నిటిని ఎట్లా కనెక్ట్ చేస్తాం? ఓకే, సో 2 విషయాలు సెపరేట్ చేసుకుని మాట్లాడుకుందాం. ఒకటి క్లియర్ గా చెప్పాలంటే, చైనా మ్యాప్ మారుస్తుందా, చైనా మ్యాప్లు మన ఏరియాలో పేర్లు రీజన్స్ ని వాళ్ళ పేర్లు పెట్టుకుంటుందా, చైనా లాంగ్ టర్మ్ ఇవి ఆస్పిరేషన్స్ ఉన్నాయా ఇండియాని ఆక్యుపై చేసుకోవాలంటే, అవి జగమెరిగిన సత్యాలు చేస్తోందండి. ఎప్పటి నుంచో చేస్తుంది, ఇప్పుడు కూడా చేస్తుంది. సో వాళ్ళు చేశారు, మనం కూడా కౌంటర్ చేసాం వాటిని, మనం కూడా పేరు పెట్టుకుందాం. సో రేపు పొద్దున మీరు వెళ్ళి యుఎస్ఏలో కాలిఫోర్నియాకి రామ్నగర్ అని, దాని తర్వాత వాషింగ్టన్ కి కిషన్ ఘాటి అని పెట్టుకోవడంతో మన ఏరియాలో అయిపోవు కదండి అవి. దేర్ ఇస్ స్టిల్ ఏ ప్రాసెస్. సో వాళ్ళు చేస్తున్నారు, మన గవర్నమెంట్ ఏం చేయట్లేదు అంటే ప్రతిదానికి మన గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాలి, ప్రతి చిన్నదానికి మన గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాలంటే కుదరదండి. అట్లా దట్ ఈస్ నాట్ దట్ హౌ గవర్నమెంట్ వర్క్స్ అండ్ హీ నోస్ దట్ వెరీ వెల్. ఆయనకి చాలా క్లియర్ గా తెలుసు అది. సో సెకండ్ పార్ట్, చైనా డిఫెన్సెస్ చేస్తుందా అంటే, చైనా హ్యాస్ ఆల్వేస్ బిన్ అగ్రెసివ్ అండి. అండ్ చైనా ఎప్పటి నుంచి డిఫెన్సెస్ అవి డెవలప్ చేస్తుంది, అరుణాచల్ కానీ, అస్సాం వైపు కానీ, బోర్డర్లో కానీ, లేకపోతే ఇటువైపు మీరు టిబెట్ అటానమస్ రీజన్ అంటే అక్సాయిచిన్ టార్ అంటారు, టిబెట్ అటానమస్ రీజన్ అని. ఆ టిబెట్ అటానమస్ రీజన్ కానీ లేకపోతే అక్సాయిచిన్ వైపు కానీ వాళ్ళ డిఫెన్సెస్ ఎప్పటి నుంచో ఫార్టిఫై చేస్తున్నారు, కుదిరినంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తున్నారు వాళ్ళ ఏరియాలో. ఎక్కడైతే మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పామో అక్కడ రాకుండా వాళ్ళ జోన్లో వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు టు బి మోర్ డామినెంట్ ఇన్ దట్ ఏరియా. అది వాళ్ళు చేస్తున్నారని నువ్వు అబ్జెక్ట్ చేస్తే ఇన్నాళ్ళు ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు? నీ గవర్నమెంట్ కూడా 10 ఏళ్ళు ఉందే, 2004 నుంచి 2014లో, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు?
వాళ్ళు అప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. ఇటు వచ్చి చేంజ్ ఏంటంటే 2014 దాకా మనకి డోంట్ లుక్ ఈస్ట్ పాలసీ ఉండేది. మనం ఎక్కడైతే అండ్ దట్ ఈస్ అ పాలసీ బ్రాట్ ఇన్ బై కాంగ్రెస్ గవర్నమెంట్ ఓన్లీ. అది అండ్ ఇట్ ఈస్ అ డాక్యుమెంటెడ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ హిస్టరీ అండి, ఇండిపెండెంట్ హిస్టరీ అండి. మరి 1962 వార్ తర్వాత నార్త్ ఈస్ట్ లో నెహ్రూ గారే అన్నారు, నెహ్రూ గారు దాని తర్వాత ఇందిరాగాంధీ గారు కూడా అదే పాలసీ ఫాలో అయ్యారు. ఏంటి, మనం చైనా వార్ తర్వాత మనం అటువైపు చైనాతో బోర్డర్ పంచుకునే స్టేట్స్ లో కానీ లేకపోతే ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కానీ ఇంకెక్కడైనా మనము డెవలప్మెంట్ అవి చేసాము లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసామంటే చైనా బాధపడుతుంది, చైనా వాళ్ళు మన వైపు అగ్రెసివ్ గా వస్తారు అన్న ఒక భయంతో డోంట్ లుక్ ఈస్ట్ పాలసీ ఒకటి తయారు చేశారు. సో అటువైపు డెవలప్మెంట్ చేయలేదు, కానీ ఫండ్స్ మాత్రం పంపుతూనే ఉన్నాయి, ఫండ్స్ మాయమవుతూనే ఉన్నాయి. అవి ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరికి తెలియదు, వెళ్ళాయో ఎవరికి తెలియదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ షేమ్ దట్ సో మెనీ ఫండ్స్ వెంట్, బట్ నథింగ్ హ్యాపెండ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ రీజన్ అండి. సో నీ గవర్నమెంట్ చేసిన పాలసీనే నువ్వు ఇప్పుడున్నావు, ఇప్పుడు లేవు, కానీ నీ పార్టీ గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా కదా, నీ పార్టీ చేసిన పాలసీనే అది డోంట్ లుక్ ఈస్ట్ అనేది. ఇప్పుడు వచ్చి మోదీ గవర్నమెంట్ వచ్చి కరెంట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చి అక్కడ విత్ ఐరన్ విల్ దే ఆర్ డెవలపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కానీ ముందర అక్కడ లేకుండానే ఆ రీజన్స్ లో. సో నువ్వు దానికి అబ్జెక్ట్ చేయకుండా చైనా ఏదో కట్టుకుంటుందంటే నువ్వు కూడా కట్టు, నిన్న ఎవడొద్దన్నాడు? చైనా ఇంత ఫాస్ట్ గా కడుతోంది, మనం అంత ఫాస్ట్ గా వెళ్ళొద్దని చేస్తే అదే దట్ ఇస్ ఏ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. మనం ఇంత ఫాస్ట్ గా చేయట్లేదు, దానికి మనం ఆలోచించి వీ షుడ్ కొలాబరేట్ అండ్ వీ షుడ్ డూ ఇట్ ఫాస్టర్ సో దట్ వీ డోంట్ గెట్ లెఫ్ట్ బిహైండ్ అంటే దట్ ఈస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అండి. అపోజిషన్ లీడర్ తన రోల్ ప్లే చేస్తున్నాడు, తన రోల్ చాలా సిన్సియర్ గా ప్లే చేస్తున్నాడు అనుకోవచ్చు. అంతేగాని చైనా కడుతోంది గవర్నమెంట్ ఏం చేయట్లేదు అంటే, సార్ నువ్వేం చేస్తున్నావు? యువర్ అడ్వైజర్ కదా యాజ్ అన్ అపోజిషన్ పార్టీ, నువ్వు పార్లమెంట్ లో పుల్అప్ చేయి, పార్లమెంట్ లో అడుగు, సరే చైనా ఇంత ఫాస్ట్ గా చేస్తావు, నువ్వేం చేస్తున్నావు, నాకు పార్లమెంట్ లో పెట్టు, లెట్ ఇట్ బి ఇన్ పబ్లిక్ డొమైన్ అని అడుగు క్వశ్చన్. గవర్నమెంట్ నేను వెళ్తే ఎవడొద్దన్నాడు నిన్ను? సో పరం గారు, ఇప్పుడు మరి ఓవరాల్ గా ఒక సింగిల్ లైన్ లో మనం క్లారిటీ ఇవ్వాలి ఆడియన్స్ కి అంటే కూడా, సో 4000 స్క్వేర్ కిలోమీటర్లు ఢిల్లీ సైజ్ లో లద్దాఖ్ లో ఆక్రమణ అనే దాన్ని పచ్చి అబద్ధం అండి. ఇన్ రీసెంట్ టైమ్స్ దేర్ హస్ బీన్ నో, ఇన్ రీసెంట్ టైమ్స్ అంటే నాకు యాజ్ ఫార్ as మై మెమరీ గోస్ గల్వాన్ టైం నుంచి మనం పట్టుకున్నామంటే దేర్ హస్ బీన్ నో ఆక్యుపేషన్ బై చైనా. ఇవన్నీ దీస్ ఆర్ వైట్ లైస్ బీయింగ్ స్ప్రెడ్ బై ది ప్రో లెఫ్ట్ వింగ్ మీడియా. వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు దే ఆర్ ప్రో చైనా భాష, యుఎస్ఏ భాష, డీప్ స్టేట్ భాష మాట్లాడతారు కానీ ఇండియా భాష మాట్లాడరు. దిస్ ఈస్ ఎ లై దట్ ఈస్ బీయింగ్ పెడల్డ్ బై దట్ పార్ట్ ఆఫ్ ద మీడియా అండ్ ది పొలిటికల్ పార్టీస్. వాళ్ళ సోల్ ఏం ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ దింపేసి వాళ్ళ గవర్నమెంట్ రావాలి, సో దట్ దే కెన్ కమ్ టు పవర్ అన్నది వాళ్ళ సోల్ ఐడియా. సో దానికి వాళ్ళు ఈవెన్ ఇఫ్ దే సెల్ నేషనల్ ఇంట్రెస్ట్ దే ఆర్ నాట్ బాదర్డ్ అండి. ఓకే పరం గారు, ఇక ఫైనల్ సింగిల్ లైన్ ఆన్సర్ కోసం నేను అడుగుతున్నాను. ఓవరాల్గా అంటే ఇందాక నేను అన్నట్టు స్టార్టింగ్లో రాహుల్ గాంధీ విదేశీ గడ్డ మీదకి వెళ్ళి దూరం నుంచి దేశాన్ని చూసి మొత్తం అక్కడ ఇట్లా జరిగిపోతుంది అట్లా జరిగిపోతుంది అని చెప్తారు కదా, అందులో ఎంతవరకు నిజాలు ఉంటాయి, ఎంతవరకు అబద్ధాలు ఉంటాయి అనే విషయంలో ఎట్లాంటి రేషియో ఇస్తారు మీరు? నేను ఇంకా నిజాలు వెతుకుతున్నానండి. సో నేను ఆ రేషియో ఇవ్వలేను, బికాస్ నేను ఇంకా నిజాలు వెతుకుతున్నాను. దానిలో ఏం నిజాలు ఉన్నాయి? సరే ఓకే, డెమోక్రసీ లేదన్నారు. డెమోక్రసీ లేదు అంటే నీ పార్టీ 40 సీట్ల నుంచి 99 సీట్లకి పెరగదు. డెమోక్రసీ లేదంటే స్ట్రాంగ్ కర్ణాటక బీజేపీ హోల్డ్ ఉన్నది, మీ గవర్నమెంట్ గెలవదు. డెమోక్రసీ లేదన్నారు. డెమోక్రసీ లేదంటే ఢిల్లీలో 2 ఎలక్షన్స్ కంటిన్యూస్ గా బీజేపీ ఓడిపోదు. డెమోక్రసీ లేదన్నారు. డెమోక్రసీ లేదంటే 302 సీట్ల నుంచి బీజేపీ 240 సీట్లకి రాదు. సో అదొకటి అబద్ధం అయిపోయింది. 2 సిక్కులు టర్బన్లు కట్టుకోవడానికి, కడాలు వేసుకోవడానికి, కిర్పాన్లు పట్టుకోవడానికి, గురుద్వారాలకు వెళ్ళడానికి ఫ్రీడమ్ తక్కువైంది అంటున్నారు. అది ఎక్కడుందో నాకు, ఎక్కడ భయపడుతున్నారు, వాళ్ళ సిక్కులు ఎక్కడ భయపడుతున్నారు నేను చూడాలండి. ఐఎమ్ యెట్ టు సీ దట్. ఎందుకంటే గవర్నమెంట్ లోనే మినిస్ట్రీలోనే సిక్కులు ఉన్నారు, నెంబర్ 1. నెంబర్ 2, సిక్కులు భయపడింది ఎప్పుడు? 3000 మందినో 6000 మంది, 30,000 మంది, 30,000 మంది సిక్కులు, 30,000 మంది సిక్కులను 83 రైట్స్ లో ఊచకోత కోసినప్పుడు ఇందిరాగాంధీ చనిపోయాడు. అప్పుడు ఏమన్నాడు రాజీవ్ గాంధీ? ఏమన్నాడు? అది ఖండించకుండా ఒక పెద్ద చెట్టు పడినప్పుడు కొంచెం భూమి కదలడం అనేది చాలా నార్మల్, ఇది కొన్నాళ్ళకి అదే సర్దుకుంటుంది అన్నాడు. కానీ ఈ పోలీసులకి లేకపోతే ఇంటర్నల్ ఫోర్సెస్ కి ఫ్రీడమ్ ఇచ్చి మీరు ఆపండి విత్ అన్ ఐరన్ హ్యాండ్ అని ఎక్కడ మాట్లాడలేదు. సో చేసింది నువ్వు, చేసింది మీ నాన్న. మన గుండెలు బాదుకుంటారు, మా నాన్నమ్మ దేశానికి ప్రాణాలు ఇచ్చారని. దేశానికి ప్రాణాలు ఏమి ఇవ్వలేదండి వాళ్ళు, వాళ్ళ ప్రాణాలు తీసుకోబడ్డాయి అంతే. వాళ్ళు పాలిటిక్స్ లో ఉండగా వాళ్ళ ప్రాణాలు తీసుకోబడ్డాయి. వాళ్ళ దేశం కోసం ఏమో స్వాతంత్రానికి పోరాడుతున్నా దేనికో పెద్ద పోరాడుతూ చేయలేదు. మీరు
చూసారంటే ఇద్దరు బికాస్ ఆఫ్ దేర్ ఫెయిల్డ్ పాలసీస్, బికాస్ ఆఫ్ దేర్ రాంగ్ పాలసీస్ దే వర్ టార్గెటెడ్ అండ్ దేవర్ కిల్డ్ అండి. వాళ్ళు పెద్ద ప్రో నేషనల్ ఇది చేస్తూ ఏమి వాళ్ళ ప్రాణాలు దారిపోయలేదు. వాళ్ళు చనిపోయారు కాబట్టి అది వాళ్ళని వీళ్ళు పబ్లిక్ సింపతి కోసము ఓట్ల కోసం వాడుకుంటున్నారు. ఆయన నాయనమ్మ చావుని వాళ్ళ తండ్రి చావుని. కానీ వాళ్ళు పెద్ద గ్రేట్ పొలిటీషియన్స్ ఏం కాదు, వాళ్ళ దేశానికి ఒరిగిన గొప్ప ఇదేం లేదు. అలాగే అయితే రాజీవ్ గాంధీ గారు 415-21 సీట్లు రికార్డ్, అది ఇండియా రికార్డ్. ఇప్పటిదాకా అన్ని సీట్లు ఎవరికి రాలేదు పార్లమెంట్ లో. ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత అన్ని సీట్ల నుంచి ఎలక్షన్ ఓడిపోరు. 89లో 87-88లో ఎలక్షన్ జరిగినప్పుడు, జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు 400 సీట్ల నుంచి అన్ని సీట్లకు పడిపోరు. ఎందుకు పడిపోయారు? ఎందుకంటే మీరు మిస్గవర్న్ చేశారు కాబట్టి కంట్రీని. అంతకన్నా ఇంకేం లేదు. దాని తర్వాత కోalition గవర్నమెంట్లు వచ్చాయి, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు. నువ్వైతే పవర్కి రాలే కదా, మీ నాన్న అయితే పవర్కి రాలే కదా. సో ఆయన ఎంత దేశ సేవ చేశారో దానిలో కనిపిస్తోంది. ఈ కోalition గవర్నమెంట్స్ ఇవన్నీ నడవక, పబ్లిక్ కి పడక, ఆయనకి ఒక వేవ్ వచ్చి ఆయన గెలుపు వైపు వెళ్ళారు. కానీ ఆయన చనిపోయా కూడా కాంగ్రెస్ కి మెజారిటీ రాలేదు. దాని తర్వాత కూడా కాంగ్రెస్ కోalition గవర్నమెంట్ రావాల్సి వచ్చింది, నరసింహారావు గారు రావాల్సి వచ్చింది అక్కడ. అంతేగాని సో ఏదో పెద్ద అచీవ్ చేశారంటే అదొకటి అబద్ధము. దాని తర్వాత ఇప్పుడు చైనా గురించి మాట్లాడారు, అదొక అబద్ధము. ఇంకేం మాట్లాడతారో చూడాలి. ఇంకా బయటకి వెళ్ళి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ కి ఆడవాళ్ళు బయటికి రావడం ఇష్టం లేదు, వాళ్ళను వంటింటిలో కుందేలుగా చూడడమే ఇష్టం అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు చాలా విషయాలు. ఓకే, వెరీ కరెక్ట్. సరే, బీజేపీ ఆర్ఎస్ఎస్ కి ఇష్టం లేదు, మీకు ఇష్టం ఉంది. సో నీకు ఆపర్చునిటీ ఉన్నప్పుడు నువ్వు 33% ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఎందుకు తీసుకురాలేదు? సో అవకాశవాదం, దీన్ని అవకాశవాదం అంటారండి. సో అవకాశవాదానికి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, ఎందుకంటే నీ చేతిలో పవర్ లేదు కాబట్టి ఎవరైనా దూషించవచ్చు, ఏమైనా మా నోటికి వచ్చింది ఏమైనా మాట్లాడచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి. బట్ దానిలో నిజం ఎంత ఉన్నది, నిజం అబద్ధం ఎంత ఉన్నది అనేది మినిస్ట్రీలో కూడా ఎంతమందికి మహిళలకు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఎంత కంపారిజన్ లో కూడా చూసుకోవచ్చు. సో ఒకసారి బీజేపీ చేయలేదు, దే ఆర్ గిల్టీ. నువ్వేం చేసావు? నువ్వెన్నిసార్లు ఫోర్స్ చేసావు? మళ్ళీ వన్స్ అగైన్ ఐ కమ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్. పార్లమెంట్ లో బిల్ రావడానికి నువ్వెన్నిసార్లు ఫోర్స్ చేసావు? నువ్వెన్నిసార్లు డిబేట్ తీసుకొచ్చావు? చాలే కదా. లాంగెస్ట్ సర్వింగ్ ఫైనాన్స్ మినిస్టర్ ఫర్ ఇన్ ఇండియన్ హిస్టరీ, ఇప్పుడే కాదు, ఇన్ ఇండియన్ హిస్టరీ ఈజ్ నిర్మలా సీతారామన్, ఉమెన్ అండి. ఎవరి గవర్నమెంట్ లో ఉంది? ఫ్యాక్ట్స్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఫ్యాక్ట్స్ ఆర్ వెరీ మచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో మీరు కంటిన్యూస్ గా 7 బడ్జెట్స్ 8 బడ్జెట్స్ ప్రెజెంట్ చేసిన ఫైనాన్స్ మినిస్టర్ ఇండియన్ హిస్టరీలో లేదు ఎవరు. అండ్ ఇంకొక హార్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే, సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ లో ఒక బాధితురాలు ఎవరైతే ఉన్నారో తనకి కూడా సీట్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కరెక్ట్. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే ఈ జస్ట్ ఒక డిబేటబుల్ పాయింట్ లాగా అయిపోయింది ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడడం అక్కడికి వెళ్ళి. అది దట్ ఈస్ ఐడియా అండి, టు గెట్ ప్రామినెన్స్, టు గెట్ మీడియా ఫుటేజ్, టు గెట్ ప్రామినెన్స్ అండ్ టు డ్రా ఫండ్స్ ఇన్ టు దేర్ పార్టీ. వీళ్ళు ఈ జార్జ్ సోరోస్ ఫౌండేషన్స్ వీళ్ళు ఉన్నారు. అలాగే ఇలియా ఒమర్ అని ఉంది, ఆమె యాంటీ ఇండియన్, ఆమె యాంటీ ఇండియా, పాకిస్తాన్ ఈస్ బీన్ ఆక్యుపైడ్ ఫోర్సిబ్లీ బై ఇండియా అని ఒక బిల్ తీసుకొచ్చింది సెనెట్లో, యుఎస్ సెనెట్లో. ఆమెను కలవడము. అట్ ద సేమ్ టైం మీరు చూస్తే ఎవరెవరు ఇండియా నుంచి ఎవరెవరు వెళ్ళారు? కమల్ హాసన్ వెళ్ళారు. ఆల్ యాంటీ ఇండియా ఆర్ యాంటీ మోడీ ఫోర్సెస్ అందరూ యూఎస్ఏ ట్రావెల్ చేశారు. ఎందుకు ట్రావెల్ చేశారు? అంత కోఇన్సిడెన్స్ ఎట్లా? అండ్ దేర్ ఆల్ మీటింగ్ పీపుల్ ఫర్ ఫండింగ్. బేసికలీ ఫండింగ్ కావాలి, సో దట్ మేము ఎలక్షన్స్ లో వాటిలో నించినప్పుడు మాకు వీ వాంట్ సపోర్ట్ అండ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, ఇంటెలిజెన్స్ ఏఐ అవన్నీ కావాలి, ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, ఓట్ బ్యాంక్స్ ఎట్లా మ్యానిపులేట్ చేయాలి అని. అందుకే ఇప్పుడు క్యాస్ట్ పాలిటిక్స్ అని గుండెలు బాదుకుంటున్నాడు ఆయన. నువ్వేం చేస్తావు క్యాస్ట్ పాలిటిక్స్ తోటి? వాట్ ఈస్ ఇట్ దట్ యూర్ ట్రైంగ్ టు అచీవ్? సరే, క్యాస్ట్ సెన్సస్ చేద్దాము. క్యాస్ట్ సెన్సస్ తో ఏం చేస్తావు నువ్వు? వాట్ ఈస్ ఇట్ దట్ యూర్ ట్రైంగ్ టు అచీవ్? సో అది చెప్పట్లేదు. మిస్ ఇండియాలో దళిత్ లేదు, రైల్వేస్ లో దళిత్ లేడు అంటే ఇట్స్ ఆల్ కేపబిలిటీ బేస్డ్ కదండి. మీరు ఆల్రెడీ రిజర్వేషన్ ఇచ్చారు, మెరిట్ లో కూడా వాళ్ళకి లీవే ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారు? ఒక దళితో ఒక ఎస్సీ ఎస్టీనో, ఐ నో ఇట్ ఈస్ కాంట్రవర్షియల్, బట్ ఒక దళిత ఒక ఎస్సీ ఎస్టీనో ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయినాక దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్, మీరు గట్టిగా మాట్లాడాలంటే దే షుడ్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్. అది మళ్ళీ కావాల్సిన వాడి దగ్గరికి వెళ్ళాలి, యాక్చువల్ దళిత్ దగ్గరికి వెళ్ళాలి. నేను దళిత్ సర్టిఫికేట్ చూసుకుని వాళ్ళ ఫ్యామిలీ జనరేషన్స్ వాళ్ళే రిచ్ అవుతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న యాక్చువల్ ఎస్సీ ఎస్టీకి ఆ రిజర్వేషన్ వెళ్ళట్లేదు. ఎందుకంటే ఉన్నవాళ్ళు ఇంకా రిచ్ అయిపోతున్నారు, లేని వాళ్ళని డామినేట్ చేస్తున్నారు. అండ్ దట్ టు ఆఫ్టర్ రిలాక్సేషన్ ఆఫ్ మెరిట్. నువ్వు ఎప్పుడు పైకి వెళ్తున్నావు? మెరిట్ రిలాక్స్ అయ్యాక. నువ్వు ఓపెన్ కాంపిటీషన్ లో చేయట్లే కదా. వాటిల మీద మాట్లాడమనండి, ఫ్యాక్ట్స్ తీసుకుని మాట్లాడలేడు ఆయన.
సో ఇవన్నీ న్యాచురల్ అండి. బయటికి వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. బయటికి వెళ్ళారు, టూర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా, బయటికి ఇవ్వాలి వెళ్తే కదా. టూర్ ఇంపార్టెన్స్ రావాలి. సో దానికి మీడియా ఫుటేజ్ కావాలి. మీడియా ఫుటేజ్ కావాలంటే ఈ హ్యాస్ టు సెన్సేషనలైజ్ ఇట్. సెన్సేషనలైజ్ చేయాలంటే ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వాలి. సో దట్స్ వాట్ ఈస్ డూయింగ్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ పరం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. సో అదండి విషయం. మొత్తానికి రాహుల్ గాంధీ మాట్లాడే మాటల్లో ఎంతవరకు రియాలిటీ ఉంది అనే విషయంలో ఒక కాన్సెప్ట్ మాత్రమే మనం మాట్లాడుకున్నాం. అది కూడా 4000 స్క్వేర్ కిలోమీటర్లు లద్దాఖ్లో చైనా ఆక్రమించుకుంది, ఢిల్లీ సైజులో ఉంది ఆక్రమణ అనే విషయం ఎంతవరకు నిజం అనేది మనం మాట్లాడుకున్నాం. సో వ్యూవర్స్, మీరు కూడా కామెంట్ చేయండి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. ఇప్పుడు త్రూ అవుట్ ద వీడియో మాట్లాడుకున్న మాటల ప్రకారం నిజానికి ఎటువంటి కంక్లూజన్ వచ్చింది అనేది కూడా మీరు కూడా ఒక్కసారి కామెంట్ చేయండి. వీలైతే వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.